హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. తమ్నైల్ చూశారు కదా, మన ఉమెన్స్ వరల్డ్ కప్ మనం గెలిచాం. ఈ రోజు డబల్ ధమాకా. మెన్స్ క్రికెట్ లో కూడా ఆస్ట్రేలియా మీద ఇండియా టీం గెలిచింది. అండ్ వచ్చి వరల్డ్ కప్ ఫస్ట్ టైం మన ఉమెన్స్ వచ్చి గెలడం, మన 145 కోట్ల జనాభాకి మనకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఎందుకంటే ఇండియా టీంలో ఒక్కలాడితే విజయం కాదు, 11 మంది, ఎంతో మంది, ప్రతి ఒక్కరు, ప్రతి క్యాస్ట్ రిలీజన్ ఎంతో మంది కలిస్తే ఆడిన గేమ్ ఈ రోజు మనం విజయం సాధించినట్టు, మన భారతదేశం విజయం సాధించినట్టు. అండ్ దీంట్లో ముఖ్యంగా ఫైనల్లో ఎవరైతే పాత్ర పోషించారో షఫాలి వర్మను దీప్తి శర్మ మంచిగా ఇద్దరు హాఫ్ సెంచరీస్ చేయడంతో పాటు తిని ఒక 2 వికెట్లు తీసుకుని షఫాలి వర్మ యాక్చువల్గా బ్యాట్స్మెన్. హర్ప్రీత్ కౌర్ ఏదైతే మన కెప్టెన్, ఉమెన్స్ కెప్టెన్ ఉందో, తెలివిగా ఆలోచించి వికెట్లు పడని సమయాన్న తనని తీసుకొచ్చి బౌలింగ్ చేయించడం మాత్రం మైండ్ బ్లోయింగ్. తనకి టేకే బౌ చేయాలి మనకి ఎవరికైతే హర్ప్రీత్ కౌర్ ఉందో. అండ్ తను వచ్చి అక్కడ మంచిగా 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. దీప్తి శర్మ కష్ట సమయాల్లో మిడిల్ ఆర్డర్లో వచ్చి రన్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఇప్పుడు వచ్చి 5 వికెట్స్ ఈ మ్యాచ్లో తీసుకున్నారు. తనకి క్లాప్స్ చేసి మనం అప్రిసియేషన్ చేయాలి. ఈ ఉమెన్స్ అంటే మన భారతదేశం మహిళలు ఎవరైతే ఉన్నారో సూపర్. అండ్ వచ్చి ఏదైతే సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా 7 సార్లు కప్పు కొట్టిందంటే ఆ సమస్య కాదు. 7 సార్లు కప్పు కొట్టిన ఏదైతే టీం ఉందో ఆ టీం మీద మన టీం గెలిచి ఈరోజు ఫైనల్కి వచ్చి ఆల్రెడీ ఒకసారి కప్పు కొట్టింది సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది. ఆ సెమీఫైనల్స్ లో జెనీమా ఏదైతే మ్యాచ్ ఆడి తాను 127 రన్స్ చేసి తాను వచ్చి ఏదైతే ఇది గెలిచిందో మోడర్న్ గా నిల్చుంది. ఈ రోజు వచ్చి ఎవరైతే వీళ్ళిద్దరు దీప్తి శర్మ ఉన్ను మన షఫాలి వర్మ చాలా బాగా మన మహిళలు ఏదైతే మన కంట్రీ ఉమెన్స్ ఉన్నారో మనము సపోర్ట్ చేస్తూ మన మహిళలకు ఏదైతే గాంధీ గారు చెప్పినట్టు రాత్రులు కూడా మహిళలకు ఎప్పుడైతే మన భారతదేశంలో తిరుగుతారో అప్పుడే మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు అన్నట్టు ఈ రోజు ఎంత నాకు తృప్తి అనిపిస్తుందంటే ఈ వీడియో నేను చేయడానికి కారణం మెయిన్ అదే. మన ఉమెన్స్ కి మనం సపోర్ట్ చేస్తే ఏదైనా సాధిస్తారు. 7 సముద్రంలో ఉండే తర్వాత ఏదైనా కూడా తీసుకొస్తారని నిరూపించడం జరిగింది. అండ్ దీంతో పాటు నాకు ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే మన క్రికెట్, మెన్స్ క్రికెట్ ఇలాగే ఏదైతే T20 చాలా బాగా ఆడారో నెక్స్ట్ లో మన మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఉంది. అది కూడా మనమే గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా టీంకు కొట్టే ఏ టీం కూడా లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మన ఇండియా టీం మెయిన్ యూనిటీగా ఉంటే చాలు, మనల్ని ఎవరు టచ్ చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఫేమస్ అండ్ వరల్డ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ మనది. ఎందుకంటే మన యూనిటీ ఉంటే ఎవరు మన వైపు వస్తారని నాకు ఖచ్చితంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.